మిథున రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. ఇది అతిగా చెప్పడం కాదు, 100కి 100 పాళ్ళు నిజం. మీ రాశి చక్రం ప్రకారం మీ జాతకంలో ఉన్న దరిద్ర రేఖను తుడిచేసి అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చే సమయం వచ్చేసింది. ఈ సమాచారం మీ వరకు చేరిందంటేనే మీ దశ తిరగబోతుందని అర్థం. మిథున రాశి వారు సహజంగానే ఎంతో తెలివైన వారు, బహుముఖ ప్రజ్ఞాశాలులు మరియు సమయానుకూలంగా ఆలోచించే గుణం ఉన్నవారు. కానీ ఎందుకో మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదని, మీ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కడం లేదని బాధపడుతుంటారు. అయితే ఇప్పుడు ఆ బాధలన్నీ తీరిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఈ భూప్రపంచం మీద కోట్ల మంది ఉన్న ఈ రహస్యం ఇప్పుడు మీకు మాత్రమే తెలుస్తుందంటే మీరు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మన జీవితంలో ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్లు ఒక్క క్షణంలో మటుమాయమయ్యే ఆ దైవశక్తి ప్రకృతిలో ఉండే ఒక అద్భుతమైన వృక్షంలో దాగి ఉంది. ఈ చెట్టు సామాన్యమైనది కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి మరియు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు నివాసం ఉండే పవిత్ర వృక్షం. ఈ చెట్టు దగ్గర గాలి పీల్చినా, దాన్ని భక్తితో తాకినా మీ శరీరంలో ఉన్న ప్రతికూల శక్తి అంతా పోయి అదృష్ట దేవత మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. చాలా మంది అనుకుంటారు కోట్ల ఖజానా అంటే కేవలం భూమిలో దొరికే బంగారం, డైమండ్లు లేదా నగలు మాత్రమే అని. కానీ మిథున రాశి వారు గుర్తుంచుకోండి, నిజమైన విజయం అంటే ధనవంతుడు కావడం కాదు, ఆరోగ్యవంతంగా ఉండటం, మనసారా ప్రేమించే కుటుంబం, కలహాలు లేని బంధాలు, సమాజంలో మంచి పేరు, అందరి అభిమానాన్ని పొందడం, ప్రశాంతంగా జీవించడం. ఇవే జీవితాన్ని సార్థకం చేసే నిజమైన మహా ఖజానా. మిథున రాశి వారు బుధగ్రహ పాలనలో ఉంటారు. అంటే మీకు తెలివితేటలు, వ్యాపార దక్షత, మాట చాతుర్యం ఎక్కువ. కానీ దురదృష్టవశాత్తు గత కొంతకాలంగా మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉండవచ్చు, లేదా మానసిక ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముట్టి ఉండవచ్చు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఎవరో ఒకరు అడ్డుపడటం, మీ ఆలోచనలను ఇతరులు దొంగలించి మీకు రావాల్సిన పేరును వారు కొట్టేయడం వంటివి మిమ్మల్ని కృంగదీసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ ప్రత్యేకమైన చెట్టును మీరు పూజిస్తే మీ జీవితంలో ఉన్న ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి మీ జీవితం ఆనందంతో వెల్లివిరుస్తుంది. 10 నిమిషాలు కేటాయించి ఈ విషయాలు తెలుసుకోండి, మీ అదృష్టం తలుపు తడుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మిథున రాశి వారి జాతకాన్ని పూర్తిగా మార్చివేసి కోట్లాది రూపాయల సంపదను, సుఖ సంతోషాలను ప్రసాదించే ఆ అద్భుతమైన దివ్య వృక్షం పేరు ఎర్రమందారం చెట్టు. దీనినే సంస్కృతంలో జపపుష్ప వృక్షం అని కూడా పిలుస్తారు. మన హిందూ సనాతన ధర్మంలో ఈ చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ప్రకృతిలో ఎన్నో వేల రకాల మొక్కలు, చెట్లు ఉన్నప్పటికీ కొన్ని వృక్షాలకు మాత్రమే దైవత్వాన్ని ఆరోపించారు మన మహర్షులు. అందులో ఎర్రమందారం చెట్టుకు పరమ పవిత్రమైన స్థానం ఉంది. ఈ ఎర్రమందారం చెట్టు సాక్షాత్తు విఘ్న నివారకుడైన శ్రీ మహాగణపతికి మరియు సకల శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవికి అత్యంత ప్రియమైనది. మిథున రాశి వారికి అధిపతి బుధ భగవానుడు కావడం వల్ల బుధుడి లోపాలను సవరించి గ్రహబలాన్ని పెంచే అద్భుత శక్తి ఈ ఎర్రమందారం చెట్టుకు ఉంది. అందువల్ల మిథున రాశి వారు ఎప్పుడైతే ఈ చెట్టును ఆశ్రయిస్తారో అప్పుడే వారి జీవితంలో బుధగ్రహ అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం లభించి సకల భోగభాగ్యాలు సొంతమవుతాయి. పురాణాల ప్రకారం ఈ ఎర్రమందారం చెట్టులో దైవిక శక్తి నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఎర్రమందార పుష్పాలు ఎక్కడ పూస్తాయో అక్కడ ప్రతికూల శక్తులు, నరఘోష నిలవలేవు. అమ్మవారి ఆరాధనలో ఈ వృక్షానికి ఉన్న ప్రాధాన్యత అనంతం. ఈ చెట్టు నుంచి వచ్చే సానుకూల తరంగాలు మిథున రాశి వారి శరీరంలో ఉండే శక్తి కేంద్రియాలను, ముఖ్యంగా ఆలోచన శక్తిని పెంచే బుద్ధి చక్రాలను సులభంగా జాగృతం చేస్తాయి. సాధారణంగా మిథున రాశి వారు చాలా మంచివారు, అందరితో చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. కానీ ఎంత కష్టపడినా వారికి రావాల్సినంత గుర్తింపు రాదు. కుటుంబం కోసం రాత్రింబవలు శ్రమిస్తారు, తమ సొంత కోరికలను చంపుకొని ఇంట్లో వారి సంతోషం కోసం పాటుపడతారు. అయినప్పటికీ ఇంట్లో ఏదో ఒక మూల నుండి అసంతృప్తి లేదా నిందలు పడాల్సి వస్తుంది. బయట సమాజంలో కూడా మీరు చేసిన సహాయం మర్చిపోయి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవారు ఎక్కువగా ఉంటారు. దీనికి ప్రధాన కారణం మీ జాతకంలో బుధగ్రహ బలం తగ్గడం. ఎప్పుడైతే బుధుడు బలహీన పడతాడో అప్పుడు మనిషి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు, ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి, చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోతుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులన్నిటికీ సమూలంగా పెకిలించి వేయటానికి ఈ ఎర్రమందారం చెట్టు పరిహారం మీకు ఒక సంజీవనిలాగా పనిచేస్తుంది. ఈ అద్భుతమైన పరిహారాన్ని మిథున రాశి వారు ఎలా ప్రారంభించాలి, ఏ నియమాలు పాటించాలనే విషయాలను ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. బుధగ్రహానికి మరియు శక్తి ఆరాధనకు అనుకూలమైన రోజు బుధవారం. అలాగే అమ్మవారికి మరియు విఘ్నేశ్వరుడికి ఇష్టమైన సంఖ్య 9.
కాబట్టి మిథున రాశి వారు ఈ పరిహారాన్ని వరుసగా 9 బుధవారాల పాటు చేయాలి. ఈ 9 వారాలు మీ జీవితంలో ఒక దీర్ఘకాలమైన అందమైన మార్పుకు నాంది పలకబోతున్నాయి. బుధవారం రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. ఉదయం 4 గంటల నుండి 6 గంటల లోపు సమయం చాలా ప్రశాంతంగా దైవశక్తితో నిండి ఉంటుంది. నిద్రలేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చెయ్యాలి. స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు లేదా కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేయటం వల్ల మీ శరీరంలో ఉన్న ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది. స్నానం చేసిన తర్వాత ధరించే దుస్తుల విషయంలో మిథున రాశి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బుధగ్రహానికి ఆకుపచ్చ రంగు, లేత పసుపు రంగు లేదా తెలుపు రంగు దుస్తులు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ పూజ చేసే రోజున నలుపు, ముదురు ఎరుపు లేదా గోధుమ రంగు దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి. స్వచ్ఛమైన, ఉతికిన లేత ఆకుపచ్చ లేదా తెల్లటి దుస్తులు ధరించి పూజకు సిద్ధమవ్వాలి. మీ ఇంటి ఆవరణలో గాని, తోటలో లేదా దేవాలయాల్లో ఎక్కడైనా సరే ఎర్రమందారం చెట్టు ఎక్కడ ఉందో ముందుగానే చూసి పెట్టుకోండి. ఆ చెట్టు దగ్గరికి వెళ్లే ముందు ఇంట్లో మీ పూజ గదిలో ఇష్టదైవానికి నమస్కరించుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. నా జీవితంలో ఉన్న ఆర్థిక బాధలు, మానసిక సమస్యలు తొలగిపోయి నాకు అఖండ ఐశ్వర్యం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఎర్రమందారం చెట్టు వద్దకు బయలుదేరాలి. చేతిలో ఒక రాగి చెంబు లేదా ఇత్తడి చెంబుతో శుద్ధమైన జలాన్ని తీసుకువెళ్ళాలి. ఆ నీటిలో కొద్దిగా పచ్చిపాలు, చిటికెడు కుంకుమ, కొద్దిగా బెల్లం ముక్క వేస్తే ఇంకా చాలా మంచిది. ఎర్రమందారం చెట్టు దగ్గరికి చేరుకున్న తర్వాత ముందుగా ఆ వృక్షరాజునికి 2 చేతులు జోడించి నమస్కరించుకోవాలి. ఓం వృక్షరాజాయ నమః లేదా ఓం జపకుసుమ ప్రియాయే నమః అని అనుకుంటూ మీరు తెచ్చిన పవిత్ర జలాన్ని ఆ చెట్టు మొదట్లో నిదానంగా పోయాలి. చెట్లు వేర్లకు ఆ నీరు అందేలా పోసిన తర్వాత చెట్టు మొదలు శుభ్రం చేసి పసుపు కుంకుమతో అలంకరించాలి. గంధం బొట్టు పెట్టి ఆపై కుంకుమ బొట్టు పెట్టాలి. మిథున రాశి వారు బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ ఎర్రమందారం చెట్టును ఎర్రటి లేదా పసుపు రంగు పూలను సమర్పించడం చాలా శ్రేష్టం. ఆ తరువాత మట్టి ప్రమిదలో లేదా ఇత్తడి దీపపు కుండీలలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి దీపారాధన చేయాలి. దీపానికి 2 ఒత్తులు వేసి వెలిగించాలి. దీపారాధన చేసిన తర్వాత ధూపం వేసి కొబ్బరికాయ కొట్టవచ్చు లేదా అరటి పండ్లను, బెల్లాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు. ఇవన్నీ పూర్తయిన తర్వాత అసలైన ఘట్టం మొదలవుతుంది. అదే ప్రదక్షిణలు చెయ్యటం. ఎర్రమందారం చెట్టు చుట్టూ మిథున రాశి వారు 9 సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా నెమ్మదిగా భక్తి శ్రద్ధలతో అడుగులు వేయాలి. హడావిడిగా పరిగెత్తినట్లుగా చేయకూడదు. ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మీ మనసు వేరే ఆలోచనల వైపు వెళ్లకుండా కేవలం భగవంతుడిపైనే దృష్టి పెట్టాలి. ప్రతి ప్రదక్షిణకు ఓం బుం బుధాయ నమః అనే బుధగ్రహ మూల మంత్రాన్ని కానీ లేదా శ్రీ దుర్గాదేవి మంత్రమైన ఓం దుం దుర్గాయే నమః అని మంత్రాన్ని కానీ జపించాలి. విఘ్నేశ్వరుని స్మరిస్తూ ఓం గం గణపతియే నమః అని కూడా జపించవచ్చు. అలా 9 సార్లు మంత్రం జపిస్తూ ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత చెట్టు మొదట్లో కూర్చొని లేదా నిలబడి 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. వైజ్ఞానిక శాస్త్రం ప్రకారం కూడా ఎర్రమందారం చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ చెట్టు తన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని ఎంతో ప్రశాంతంగా మారుస్తుంది. దీని ఆకులు పువ్వుల నుండి లభించే గాలి నాడి వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి, మెదడు చురుకుదనాన్ని పెంచడానికి ఎంతో దోహదం చేస్తుంది. ఈ గాలి పీల్చడం వల్ల మానవ శరీరంలో ఉన్న హార్మోన్లు సమతుల్యంగా మారి మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. మిథున రాశి వారు సహజంగా కొంచెం చంచల స్వభావంతో ఒకేసారి ఎక్కువ ఆలోచనలతో ఉంటారు. కానీ ఈ ఎర్రమందారం చెట్టు గాలి పీల్చడం వల్ల మీ ఆలోచన విధానంలో అద్భుతమైన మార్పు వస్తుంది. మీ మనసులో ఉన్న ఆందోళన, భయం, కోపం అంతా ఆ వృక్షం లాగేసుకుని మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. సరైన సమయంలో సరైన వ్యాపార లేదా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే జ్ఞానం మీకు లభిస్తుంది. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత చెట్టు కాండం మీద 2 చేతులు ఉంచి మీ నుదురు చెట్టుకు తగిలేలాగా నమస్కరించుకోవాలి. మీ మనసులున్న బాధలను ఆ వృక్షంతో చెప్పుకోండి. తల్లి మహాలక్ష్మి, దుర్గాదేవి, నా జీవితంలో ఉన్న కష్టాలను తొలగించు, నాకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వు, నా కుటుంబాన్ని చల్లగా చూసుకో అని ప్రార్థించండి. ఆ చెట్టు మొదట్లో ఉన్న కొద్దిగా మట్టిని తీసుకుని మీ నుదుటికి తిలకంగా ధరించండి. ఈ పూజను వరుసగా 9 బుధవారాలు చేయాలని చెప్పుకున్నాం కదా. మహిళలకు నెలసరి రావడం సహజం కాబట్టి అలాంటప్పుడు ఆ వారంలో పూజ చేయకూడదు. దానిని లెక్కలోకి తీసుకోకుండా ఆ తర్వాత బుధవారం నుండి మళ్లీ పూజను కొనసాగించవచ్చు.
ఏ వారమైతే మీరు అనివార్య కారణాల వల్ల చేయలేకపోయారో ఆ వారాన్ని వదిలేసి ఆ తర్వాత వచ్చే వారం చేసి మొత్తం 9 వారాల సంఖ్యను పూర్తి చేయాలి. భగవంతుడు ఎప్పుడు మన భక్తిని, మనసులోని స్వచ్ఛతను చూస్తాడే తప్ప యాంత్రికమైన నియమాలను కాదు. ఈ 9 వారాల పాటు మిథున రాశి వారు బుధవారం రోజున సాధ్యమైనంత వరకు శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసాహారం సేవించకూడదు. అలాగే బుధగ్రహానికి ఇష్టమైన ఆకుపచ్చని పదార్థాలను లేదా పెసలు, పండ్లు, ఆకుకూరలు వంటివి పేదవారికి దానం చేయడం వల్ల అద్భుతమైన రాజయోగం పడుతుంది. ఈ ఎర్రమందారం చెట్టు పూజ చేయడం వల్ల మిథున రాశి వారికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు. మొదటిగా మీ ఆర్థిక పరిస్థితిలో ఊహించని మార్పు వస్తుంది. వ్యాపారంలో ఉన్న మిథున రాశి వారికి నష్టాలు పోయి లాభాల బాట పడతారు. కొత్త వినియోగదారులు వస్తారు. మీ వ్యాపారం నలుమూలలా విస్తరిస్తుంది. ఉద్యోగం చేసే వారిపై అధికారులతో ఉన్న విభేదాలు తొలగిపోయి మీకు రావాల్సిన పదోన్నతులు, జీతాల పెంపు సులభంగా లభిస్తాయి. నిరుద్యోగులకు వారు కోరుకున్న మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా ఈ పూజ అద్భుతాలు చేస్తుంది. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటే ఈ వృక్ష పూజ చేయడం వల్ల వారి మధ్య ప్రేమ, ఆప్యాయతలు మళ్లీ చిగురుస్తాయి. పిల్లల ప్రవర్తనలో క్రమంగా మంచి మార్పు వస్తుంది. వారు విద్యాబుద్ధులను రాణించి మీకు మంచి పేరు తెస్తారు. అలాగే మిథున రాశి వారు తరచుగా నరఘోష, శత్రువుల బాధతో సతమతమవుతుంటారు. ఈ ఎర్రమందారం చెట్టుకు పూజ చేయడం వల్ల మీ చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ఎవరైతే మీపై కుట్రలు చేస్తున్నారో వారే మీ జీవితం నుండి శాశ్వతంగా దూరమవుతారు. మీ ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తి ఉన్నా సరే ఈ పూజ చేయటం వల్ల అవన్నీ నిర్వీర్యం అయిపోతాయి. ఆరోగ్యపరంగా చూస్తే మిథున రాశి వారికి నరాల బలహీనత, చర్మ సమస్యలు లేదా శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్రమందారం చెట్టు నుంచి వచ్చే ప్రాణశక్తికి వీటిని దూరం చేసే గుణం ఉంది. ఈ 9 వారాల పూజ పూర్తయిన తర్వాత కూడా మిథున రాశి వారు వీలైనప్పుడల్లా బుధవారం రోజున ఎర్రమందారం చెట్టును దర్శించుకోవడం చాలా మంచిది. అంతకంటే గొప్ప విషయం ఏమిటంటే ఎప్పుడైతే మీ చేతుల మీదుగా ఒక ఎర్రమందారం మొక్కను నాటి దానికి క్రమం తప్పకుండా నీరు పోసి పెంచుతారో ఆ మొక్క ఎలాగైతే ఎదిగి పెద్దదవుతుందో మీ జీవితంలో అదృష్టం, సంపద కూడా అలాగే దినదిన అభివృద్ధి చెందుతాయి. మీ జాతకంలో గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉన్నా, విధి మీపై ఎంత పగబట్టినా సరే దైవ సంకల్పం ముందు అవన్నీ తలవంచాల్సిందే. మిథున రాశి వారికి ఆ భగవంతుడు ఇచ్చిన అతిపెద్ద వరం వారి చాకచక్యం మరియు బుద్ధి కుశలత. ఆ నమ్మకంతోనే ఈ 9 బుధవారాలు ఎర్రమందారం చెట్టుకు సేవ చేయండి. మొదటి కొన్ని వారాల్లో మీకు ఏదో ఒక రూపంలో శుభసూచకాలు కనిపిస్తాయి. ఏదో ఒక మంచి వార్త వింటారు. ఆగిపోయిన పని ఒకటి పూర్తవుతుంది. అది చూసి మీ నమ్మకం మరింత బలపడుతుంది. విశ్వం ఎప్పుడూ మన ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది. మనం మంచిని నమ్మి అడుగు ముందుకు వేస్తే ఆ విశ్వం మనకు 1000 రెట్లు మంచిని తిరిగి ప్రసాదిస్తుంది. ఈ అద్భుతమైన ఆరాధన విధానాన్ని పాటించేటప్పుడు మానసిక నియంత్రణ, ప్రశాంతత చాలా అవసరం. ఎందుకంటే బుధగ్రహ ప్రభావం ఉన్నవారు నిరంతరం విశ్లేషణ చేస్తూ ఒక నిర్ణయానికి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ ఈ పూజ ద్వారా లభించే సానుకూల శక్తి మీ మానసిక ఆందోళనలను తగ్గిస్తుంది. మీ చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా మీ పూజా గదిని మరియు ఇంటి ఈశాన్యమూలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. మందారం చెట్టు కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది విశ్వంలోని దివ్యమైన శక్తులను తన వైపుకు ఆకర్షించి మనకు అందించే ఒక మాధ్యమం. కాబట్టి ఆ చెట్టుకు నీరు పోసేటప్పుడు కూడా ఎంతో భక్తితో, కృతజ్ఞతా భావంతో ఉండాలి. మనం చేసే ప్రతి మంచి పనిలో ఒక ఫలితం ఉంటుంది. అలాగే ఈ 9 వారాల దీక్ష మీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టిస్తుంది. మీ చుట్టూ ఉన్న సమాజం మిమ్మల్ని చూసే విధానంలో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు, మీ ప్రతిభను గుర్తించిన వారు కూడా మీ మాటలకు, మీ పనులకు విలువ ఇవ్వడం ప్రారంభిస్తారు. శారీరక శ్రమతో పాటు మానసిక ప్రశాంతత లభించినప్పుడే మనిషి పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించగలడు. ఆ పరిపూర్ణమైన ఆనందాన్ని, అష్టైశ్వర్యాలను ఈ ఎర్రమందారం వృక్ష పూజ ద్వారా మిథున రాశి వారు తప్పక పొందుతారు. నమ్మకంతో అడుగు ముందుకు వేయండి. విజయం మీ సొంతమవుతుంది. భగవంతుని కృపాకటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ దివ్య సందేశాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం